హాయ్ అండి. ఈరోజు కథ 'ప్రేమ లేని పెళ్లి' పార్ట్ 6. ఇక కథలోకి వెళితే, ఇంటికి వచ్చిన ధాత్రి ప్రసాదం వసుంధర గారికి, ఆకాష్ ఆకాంక్షలకి ఇచ్చింది. అంతలో వసుంధర గారు, టిఫిన్ చేద్దాంరా ధాత్రి, నీకోసమే మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పింది. నలుగురు కలిసి టిఫిన్ తింటున్న సీన్ చూసి శారద గారు లోపల రగిలిపోయింది. కాసేపటికి శారద అని ఒక పిలుపు విని బయటకు వచ్చింది శారద గారు. తను ఎవరో కాదు, శారద గారి అన్నయ్య రఘు. తనని చూసి సంతోషపడి శాంతి చేత జ్యూస్ ఇప్పించింది. ఏంటి అన్నయ్య, ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేశావు అని అడిగింది శారద. ఏం లేదు అమ్మా, ఈ ఇయర్తో ఆకాంక్ష చదువు అయిపోతుంది కదా, తనని మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అని అడుగుదామని వచ్చాను అని అంటాడు. అదేంటి అన్నయ్య అలా అంటావు, ఆకాంక్ష పుట్టినప్పుడే వాళ్ళ ఇద్దరికి పెళ్లి చేద్దాం అని డిసైడ్ అయ్యాం కదా, మీ బావగారికి ఒక మాట చెప్పి నీకు ఈ విషయం చెప్తాలే అన్నయ్య అని చెప్తుంది. అలాగే అని కాసేపు అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిన రుద్ర మాత్రం ధాత్రి తనతో మాట్లాడినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతలోనే తను అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి హాయ్ రా అనుకుంటూ తన ఫ్రెండ్ ప్రేమ్ అక్కడికి వస్తాడు. హాయ్ ప్రేమ్, బెంగళూరు నుండి ఎప్పుడు వచ్చావు? ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగాడు. వాళ్ళు సూపర్గా ఉన్నారు. నాన్నకి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యింది, అందుకే పెట్ట బెడ సర్దుకొని వచ్చేసాం అని చెప్తాడు. తను చెప్పినది విన్నాక నిజమా? అయితే నా ఫ్రెండ్ నాతో పాటు ఇక్కడే ఉంటాడు అని అంటాడు రుద్ర. సరే పద రుద్ అని అంటాడు. ఫ్రెండ్ ప్రేమ్ రుద్రని రుద్ అని పిలుస్తాడు. ఎక్కడికి అని రుద్ర అని అడిగితే, అమ్మ నిన్ను ఇంటికి తీసుకొని రమ్మన్నది అని చెప్తాడు. ఇప్పుడు కాదు, ఈవినింగ్ వస్తా అని చెప్తాడు. నేను చెప్పను బాబోయ్, అమ్మకి నువ్వే కాల్ చేసి చెప్పు అని అంటాడు. సరే అని ప్రేమ్ వాళ్ళ అమ్మ సునంద గారికి కాల్ చేసి కాసేపు మాట్లాడాక సునంద గారు లంచ్కి ఇన్వైట్ చేశారు. అప్పుడు రుద్ర, ఆంటీ ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, డిన్నర్కి వస్తాను, అలాగే మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది అని చెప్తాడు. అలాగే అని సునంద గారు కాల్ కట్ చేస్తుంది. ప్రేమ్ రుద్రతో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతాడు. రుద్ర తన మొబైల్ తీసుకొని ఒక నెంబర్కి కాల్ చేసి ఏదో మాట్లాడి పెట్టేస్తాడు. తర్వాత ధాత్రికి కాల్ చేసి ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాలి అని రెడీగా ఉండు అని చెప్తాడు. ధాత్రి ఏదో చెప్పేలోపు కాల్ కట్ చేశాడు. ఒళ్ళంతా పొగరుంది వీడికి అని తిట్టుకొని కిందకి వెళ్ళింది. సాయంత్రం సమయంలో ఇద్దరు మనుషులు కొన్ని కవర్స్తో వచ్చి డోర్ బెల్ ప్రెస్ చేశారు. శాంతి వచ్చి డోర్ ఓపెన్ చేశాక ధాత్రి గారిని కలవాలి అని అడుగుతారు. శాంతి వారిని కూర్చోమని చెప్పి ధాత్రిని పిలుస్తుంది. ధాత్రి వాళ్ళ దగ్గరికి వచ్చి, నేనే ధాత్రి, మీరు అని అడుగుతుంది. మేము ఫేమస్ మాల్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. రుద్రగారు కాల్ చేసి మీకోసం అన్ని రకాల వెరైటీ శారీస్ తీసుకొని ఇంటికి వెళ్ళమన్నాడు. వీటిల్లో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి అని చెప్తారు. ఒకసారి వాటిని చూడండి, మీకు ఇవి నచ్చకుంటే మళ్ళీ కొన్ని మోడల్స్ తీసుకొని వస్తాను అని చెప్తారు. దానికి ధాత్రి ఏం అవసరం లేదు, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేసింది. ఈవినింగ్ రుద్ర వచ్చే టైం కన్నా ముందే వచ్చాడు. ధాత్రి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని అడిగాడు. ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు, అది కూడా నీతో రావడం ఇష్టం లేదు అని చెప్పింది. ఆ మాటకి సీరియస్ అయిన రుద్ర, నిన్ను నేను వస్తావా అని అడగలేదు, ఖచ్చితంగా రావాలి అని చెప్తున్నా అని అంటాడు. ఆ మాటకి ధాత్రి మొహం మాడిపోయింది. విసురుగా వెళ్ళి తన రూమ్లో ఉన్న అద్దం ముందర నిల్చొని, అసలు ఏమనుకుంటున్నాడు వాడు? ఇష్టం లేకుండా తాళి కట్టినంత మాత్రాన వాడు ఏం చెప్తే అది చేయాలా? నాకు ఇష్టం లేకపోయినా ఇక్కడ ఉండాలా? ఏంది ఇలా అయిపోయింది నా జీవితం, నాకు మాత్రం ఇష్టం ఉండదా అని అద్దం ముందర నిల్చొని బాధపడుతుంది. తన దగ్గరికి వచ్చిన రుద్ర ధాత్రి చేతిని తన చేతిలోకి తీసుకొని, చూడు ధాత్రి, వాళ్ళు ఎవరో కాదు, చిన్నప్పటి నుండి అమ్మ ప్రేమ దూరం అయిన నాకు ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయినా కూడా అమ్మ ప్రేమని పంచింది. అలాంటి తనకు నిన్ను పరిచయం చేయడానికి తీసుకెళ్దాం అనుకున్నాను. నీకు ఇష్టం ఉంటే రా, లేదంటే లేదు అని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోయాడు. అప్పటిదాకా ఏదో ట్రాన్స్లో ఉన్న ధాత్రి ఆ మాటలు విన్నాక తనకి తెలియకుండానే రెడీ అవ్వడానికి వెళ్ళింది. రుద్ర పెళ్లి తర్వాత రోజు పంపించిన బట్టల ర్యాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న రెడ్ కలర్ శారీ తీసుకొని దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి రుద్ర రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టింది. రెడీ అయ్యి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటున్న రుద్ర కమ్మిన్ అని పిలవగానే లోపలికి వచ్చిన ధాత్రిని చూసి షాక్ అయ్యాడు. ప్రేమ్ వాళ్ళ ఇంటికి రావటం తనకు ఇష్టమే అని తెలిసి హ్యాపీగా కిందకు వచ్చి ఇంట్లో వాళ్ళకి డిన్నర్కి వెళ్తున్నాం అని చెప్పి బయటకు వెళ్లారు. రుద్ర వస్తున్నాడని తనకి ఇష్టమైన వంటలు అన్నీ చేశారు సునంద గారు, ప్రేమ్ వాళ్ళ నాన్నగారు.
సునంద గారు, ప్రేమ్ ముగ్గురు రుద్ర కోసం వెయిట్ చేస్తున్నారు. రుద్ర వాళ్ళు దారిలో ఒక నగల షాప్కి వెళ్ళి సునంద గారికి, ప్రేమ్ వాళ్ళ నాన్నగారు అయిన రాకేష్ గారికి ఇద్దరికీ కలిపి కపుల్ డ్రింక్స్ తీసుకొని వెళ్ళాడు. ఇంటి ముందర కార్ ఆగడం చూసి రుద్ర వచ్చాడు అని సంతోషంతో డోర్ దగ్గరికి వచ్చిన సునంద, ప్రేమ్, రాకేష్ గారు రుద్రతో పాటు కార్ దిగిన దాత్రిని చూసి షాక్ అయ్యి తన మెడలో ఉన్న నల్ల పూసలను చూసి ఏదో అర్థమై వాళ్ళని గుమ్మం దగ్గరే ఉండమని చెప్పి పరుగున కిచెన్లోకి వెళ్ళి దిష్టి నీళ్లు తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడే గుమ్మంలోనే ఆపి వాళ్ళకి దిష్టి తీసి లోపలికి పిలిచింది. అనుకోకుండా వాళ్ళు కుడికాలు లోపలికి పెట్టి వచ్చారు. ప్రేమ్ అయితే పిచ్చ షాక్లో ఉన్నాడు. నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అని అనుకొని లోపలే రుద్రని తిట్టుకుంటూ, అంతలో ఇదేనా నువ్వు అమ్మకి ఇవ్వాలి అనుకున్న సర్ప్రైజ్ అని అడుగుతాడు. హా అని నవ్వుతూ బదిలీ ఇచ్చాడు రుద్ర. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.